రాఘవ్, నాకు తెలుసు రాఘవ్, నీకు అనిపిస్తుండొచ్చు రోహిత్ నన్ను నీ నుంచి దూరం చేస్తున్నాడని. కానీ అసలు అలా ఏం జరగదు రాఘవ్. కానీ ఈరోజు నువ్వు రోహిత్ విషయంలో ఏదైతే చేశావో అది అసలు కరెక్ట్ కాదు. తెలుసమ్మా, అండ్ నువ్వు నన్ను నమ్మమ్మా. నేను చాలా ప్రయత్నిస్తున్నాను తనతో మంచిగా బిహేవ్ చెయ్యాలి అని, కానీ ఏం చేయను. తను నా ముందుకొచ్చిన ప్రతిసారి నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. అతను మా నుంచి మా అమ్మని లాగేసుకున్నాడు. అదంతా మాకు దక్కాల్సిన ప్రేమ కదా. తను ఎదురుగా ఉన్నప్పుడు కూడా నాకు బయట వాళ్ళతో ఉన్న ఫీలింగే వస్తుంది. ఎలా అనిపిస్తుందో తెలుసా అమ్మా, ఏదో నా స్కూల్ పీటీఎంలో కొంతమంది అదృష్టవంతులు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటే వచ్చేవాళ్ళు. కానీ నాకు అలా కాదు. కానీ నిజంగా అమ్మా, ఈ బయట వాళ్ళు అనే ఫీలింగ్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను. అది కూడా శాశ్వతంగా. నాకు అర్థమవుతుంది రాఘవ్, నువ్వు నీ మనసులో చాలా బరువుని మోస్తూ బ్రతుకుతున్నావని. కానీ మనం ఆ భారాన్ని కలిసి దించుకోవచ్చు కదా. మన దగ్గర చాలా టైం ఉంది. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను నీతో పాటే ఇక్కడే ఉంటాను. ఇక ఈ తల్లి తన పిల్లలకి ఎప్పటికీ దూరం కాదు. మమ్మీ, ఈ ప్రపంచంలో నువ్వే మొదటి తల్లివై ఉంటావు. కన్ను కూతుని చదువుకొనివ్వండి. మమ్మీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్లీజ్ నన్ను వదిలేసే. నీ చదువు సంధిలు ఎందుకు పనికిరావు? నువ్వు ఇది కూడా తెలుసుకోలేకపోతే అసలు ఏంటి 4 గోడల మధ్య ఏం జరుగుతుందో ఏంటో. మమ్మీ వద్దమ్మా, మళ్ళీ నా ప్లీజ్. నీకేం మెంతగా అనిపించట్లేదా? తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా మారిపోయింది. ఆ ఉన్నతి ఎవరికి అనా పైసా కూడా ఇవ్వదు. తన కనీసం రూపాయి లాభం ఉంటే తప్ప. అరే, నాకెందుకు ఇక్కడ ఏదో జరుగుతుందో అనిపిస్తోంది. నేను చెప్పేది నిజం. నువ్వు ఆ రోజు నోటీస్ చేయలేదా? ఇద్దరు వెళ్తున్నప్పుడు ఇద్దరికి కడుపులో నొప్పి మొదలైంది. నాకు అసలు ఏమీ అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు? పైగా తను ఆ రోజు పచ్చడి ఎలా తినేసిందో. 4 మనుషులు తినేంత పచ్చడి తనొక్కతే తినేసింది. నాకైతే తనొక నెంబర్ 1 జిత్తులు మారే మోసగత్తలా అనిపిస్తోంది. మమ్మీ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే బబ్లీ కూడా ప్రెగ్నెంట్ అంటున్నావా? లేదు, ఈసారి నేనేం చెప్పను. ఎందుకంటే పోయినసారి నేను ఏదైతే చెప్పానో అన్నీ నాకే తిప్పికొట్టేశాయి. ఈసారి నేను అన్నీ వేరే పద్ధతిలో చేస్తాను. ముందు సాక్ష్యాలు పోగు చేసుకుంటాను, ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తాను. కానీ మమ్మీ, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చేసావు? చూడు, నువ్వు ఏం చేసైనా సరే బబ్లీని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళు. ఆ తర్వాత నేను తన గదిలోకి వెళ్తాను. అప్పుడు ఈ డిటెక్టివ్ సుమా చౌదరి ఈ రహస్యాన్ని బయట పెట్టేస్తుంది. ఓకే బాస్. పద. నువ్వు లంచ్కి అంత కొంచెం ఫుడ్ తినబోతున్నావా? అది ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం లైట్గా తిందాం అనుకుంటున్నా. హలో. నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నువ్వు ఈ రోజు నాతో మాట్లాడిన పద్ధతికి నువ్వు అక్కడ కూర్చొని చాలా బాధపడుతున్నావని. బాధగానా? లేదే. కానీ నాకు అలానే అనిపిస్తుంది. సో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను నాకు సారీ చెప్పడానికి. సరే, ఇప్పుడే చెప్పేస్తాను. వద్దు, ఇలా కాదు. నీ సారీలో నాకు ఒక ఎఫర్ట్ కనిపించాలి అండ్ నువ్వు నా ఎదురుగా వచ్చి నాకు సారీ చెప్పాలి. సో ఈరోజు లంచ్కి కలుద్దామా? లంచ్కా? రాఘవ్, ఈరోజు నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ నేను ఎడిట్ చేయాలి. సో నేను రాలేకపోవచ్చు. మరేం పర్లేదు,
మనం కలిసినప్పుడు నీ అంతటి నువ్వే వచ్చి సారీ చెప్పే. సరే. నువ్వు రాకబ్రో లంచ్ డేట్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? ఎందుకంటే నువ్వు ఈ హెల్తీ ఫుడ్ తినేయాలనా? ఏంటి రేఖా, నర్మదా ఆంటీ? రేఖా, రేఖా, హా, రేఖా. ఏమైంది నర్మదా ఆంటీ? మీరు బానే ఉన్నారా? లేదు, చాలా కంగారుగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, కళ్ళు తిరుగుతున్నట్టుంది, సరిగ్గా ఊపిరాడట్లేదు కూడా. అసలేం అర్థం కావడం లేదు. నువ్వు బెస్ట్ డాక్టర్స్ ని పిలిపించు. ఇంకా రాగకి కూడా చెప్పు, హెలికాప్టర్ కూడా పంపించమని. ఎవరికి తెలుసు, నన్ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వస్తుందేమో. సరిపోయింది, మీరు ఇలాగే నన్ను ఆటో పట్టించండి. మీ పిలుపు విని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను చూడండి. నేను ఇదే డిజర్వ్ చేస్తాను. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. సరే చెప్పండి, మీకు ఏదైనా పనుందా? మీకు ఏమైనా కావాలా? అవని ఇందాక రోహిత్ రాఘవుల మధ్య గొడవ జరిగింది కదా, అప్పుడు రోహిత్ వి కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ పడిపోయాయి. నువ్వు ఈ రోజు ఫ్రీగా ఉంటే దానికి ఇచ్చేస్తావా? ఈ రోజా? ఈ రోజే. ఇవి చాలా ఇంపార్టెంట్ డీల్ పేపర్స్, మన కంపెనీ సైన్ చేయబోతున్నవి. ఆ, సరే, నేను లంచ్ బ్రేక్లో ఇవి తనకి ఇచ్చేస్తాను. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, నా కొడుకులు ఇద్దరి కంటే నీతో మాట్లాడటమే తేలికేమో అని. కదా? ఆ, నా మాట వినండి, మీరు మీ ఇద్దరు అబ్బాయిని వదిలేయండి అండ్ నన్ను అడాప్ట్ చేసుకోండి, మీ కూతురు చేసేసుకోండి. అదైతే నేను చేసేయచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు ఆల్రెడీ నా కూతురువే. తప్పించేసుకున్నారు మీ కొడుకులిద్దరు, లేదంటే ఈ రోజు నేను వాళ్ళని లాగేసుకునేదాన్ని. నేను ఇవి రోహిత్కి ఇచ్చేస్తాను. మ్, శైలజ, ఇక నువ్వే ఏదైనా ధమాకా చేసి తీరాలి. హలో, నేను ఆఫీస్కే వస్తున్నాను. మీరు ప్లీజ్ ఎడిట్ రూమ్ని బుక్ చేసేయండి. నేను ఈ స్టోరీ ఈ రోజు రాత్రిలోకి ఫినిష్ చేసేయాలి. ఓకే. ఐఎమ్ సో సారీ రేఖ, నా కారణంగా నీ ఫుడ్ మొత్తం కింద పడిపోయింది. ఐఎమ్ సో సారీ. నాకేమనిపిస్తుందో తెలుసా, అప్పుడప్పుడు రోజు పొద్దున్నే దుర్గమ్మ తల్లిని ఏ సమస్య రాకూడదని అడగడానికి బదులు ఈ రోజు దివ్యోదన అడ్డు రాకూడదని అడగటం మొదలు పెట్టాలేమో అని. అంటే నేను నీకు సమస్య కంటే బ్యాడ్ అంటున్నావా? వావ్ రేఖ, నేను నీకు సారీ చెప్తుంటే నువ్వేమన్నా టాన్ చేస్తున్నావా? మిస్ మెడోనా, కేవలం సారీ చెప్పేస్తే విషయం అయిపోదు కదా. ఇప్పుడు చెప్పు, రేఖ పాపం లంచ్కి ఏం తినాలి? రేఖ, 2 నిమిషాలుండమ్మా, నేనే నీకు ఇంకో డబ్బా ప్యాక్ చేసిస్తాను. ఏం పర్లేదు పిండి గారు, నాకు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేను లంచ్ ఆర్డర్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ. కానీ బయట ఫుడ్ తినడం. అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, నేను మీరు చేసే ప్రతి రిక్వెస్ట్ ని పూర్తి చేస్తుంటాను. అబద్ధాలు చెప్పకు. నేను నిన్నెప్పుడు రిక్వెస్ట్ చేశాను? నేను నీకు ఎప్పుడు ఆర్డర్సే వేస్తాను. అదేదైనా కానివ్వండి, కానీ అన్ని వింటున్నాను కదా. నా మనసుకి ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా మీ మాట ఈ రేఖ వినినప్పుడు. పైగా మీ రిక్వెస్ట్ విందు, ఆర్డర్ కూడా విందు. మీరే కదా నాకు చెప్పారు వెళ్ళి తన బాక్స్ పడిపోయేలా చేయమని. మళ్ళీ మీరే తన ముందు నన్ను తిట్టేస్తారు. నువ్వు నా చీవాట్లని మనసుకు తీసుకుంటావా ఏంటి? ఏ మిస్ మడోనా, నేను నీకు సాయం చేస్తున్నాను. చూడు, నువ్వేవో తెగ దిగులు పడిపోతున్నావు కదా. రేఖ హెల్దీ ఫుడ్ తింటూ, నువ్వేమో రోజంతా ఐస్ క్రీంలు, బర్గర్లు తింటున్నావని, తనేమో స్లిమ్గా ట్రిమ్గా ఉందని, కానీ నువ్వు గుండ్రంగా అయిపోతున్నావని. సో నువ్వు గుండ్రంగా తయారవ్వకుండా నేనే కాపాడాను కదా. ఇప్పుడు రేఖ బయట ఫుడ్ తింటుంది, తిని గుండ్రంగా తయారవుతుంది.